సిమ్టమ్స్ వైరల్ మనం ఫీవర్స్‌తో అనుకున్నట్టు పోల్చుకుంటే ఫీవరు ఇదేమన్నా సాధారణంగా ప్రాణాంతకమా సార్? మిగతా వైరల్ ఫీవర్స్‌తో పోల్చుకుంటే ఇదేమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? ప్రాణాల మీదకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. ఇది బాక్టీరియల్. అయితే ఇది సరైన టైంలో గుర్తించకపోయినట్లయితే ఖచ్చితంగా ఇది ఆహ్, ఆర్గాన్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ముఖ్యంగా దీనివల్ల ఎక్కువగా న్యూమోనియా వచ్చే అవకాశం ఉంది. బ్రెయిన్‌లో బ్రెయిన్ ఫీవర్ గాని దాన్నే ఎన్సెఫలైటిస్ అంటాము. అలాగే హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మయోకార్డైటిస్ అంటాము. అలాగే లివరు, కిడ్నీస్ ఇలాగ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇది ఆర్గాన్ డ్యామేజ్ అంటాం. సో, ఇలాంటి ఎఫెక్ట్ అయినప్పుడు ఆహ్, దానివల్ల సీరియస్ కాన్సీక్వెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ప్రాణాంతకంగా కూడా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. సో, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సరైన టైంలో దీన్ని కనుగొవటం. కనుక్కోవాలంటే మనకి దాని మీద ఒక అవగాహన ఉండాలి. దాని మీద ఒక సస్పిషన్ ఉండాలి. ఇది అవునా? కాదా? మనం ఎప్పుడు ఎక్కువగా ఇది వైరల్ ఫీవరా? మలేరియానా? టైఫాయిడా? ఇంకొకటా చూస్తాం. ఈ టైఫస్ ఫీవర్స్ అనే దాన్ని కొంచెం వైద్య రంగంలో కూడా అంత దృష్టిలో పెట్టుకోరు ఎక్కువ మంది. ముఖ్యంగా హైదరాబాద్ గాని, చుట్టుపక్కల వ్యవసాయదారుల్లో గాని ఎవరైతే బయటికెళ్తారో, ఎవరైతే గడ్డిలో ఎక్కువ తిరుగుతారో వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది మనిషి నుంచి ఇంకొక మనిషికి అంటుకోదు. కేవలం ఈ బగ్స్ ద్వారానే అంటుకుంటుంది.